Hello people, this video is all about what all activities Achyuta did during his Christmas vacation in 2025. 19th December, Achyuta had Christmas celebrations at school, and from 20th onwards the holiday starts and our fun time starts. Achyuta is busy playing basketball in a temporary arrangement made in our balcony. When Nana babysits, Achyuta gets more fun outdoors. This time it is Palapitta Park. Okay. Achyuta likes going outdoors, especially to parks and to gaming zones. So next in the list is a park. ఫైర్ ఫైటర్ రేంజ్లో ఫీల్ అయిపోతాడు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తే. అచ్యుత ఈజ్ బిజీ ఇన్ క్లీనింగ్ ఈ సైకిల్. వాడు చిన్నప్పుడు ఇవన్నీ సేవలు నేనే చేసేదాన్ని, బట్ ఇప్పుడు మీ టీచర్ మీ యాక్టివిటీస్ మీరే చేసుకోవాలి అన్నారు అని చెప్పా. అంతే, దూరిపోయి మొత్తం క్లీన్ చేశాడు పాపం. చాలా బాగా చేశాడులేండి. అచ్యుతకు కూడా నాలాగే స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్ట్ చేయడు, చేస్తే మంచిగా చేస్తాడు. క్రిస్మస్ అనగానే ముందు శాంటా క్లాజ్, మాల్ ఇవే గుర్తొస్తాయి. సో చలో మాల్. ఆర్ట్ వర్క్ షాప్ ఇన్ ద కమ్యూనిటీ. దిస్ ఈజ్ అచ్యుత స్కేటింగ్ ప్రాక్టీస్ ఎట్ గచ్చిబౌలి స్కేటింగ్ రింక్. చాలా ఎంజాయ్ చేస్తాడు. అండ్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గెటింగ్ విటమిన్ డి అని నేను నమ్ముతాను. సో ఐ ఎంకరేజ్ హిమ్. నాకు కుదిరినప్పుడల్లా కాల్స్ లేకపోతే ఐ టేక్ హిమ్ అండ్ ఐ మేనేజ్ సమ్హౌ ఆఫీస్ వర్క్. 3 weeks వెయిట్ తర్వాత మేము ఫైనల్లీ వింటర్ ఉత్సవ్కి వెళ్ళాము. అచ్యుతకి ఎవ్రీ సాటర్డే సండే అడుగుతాడు వెళ్తున్నామా అని. రవికి ఆఫీస్ ఉండడం వల్ల సంహవ్ ఎలాగో కుదిరేది కాదు. ఫైనల్లీ తీసుకెళ్ళాము. ఇట్ ఈజ్ వర్త్ ద వెయిట్ అనిపించింది. అచ్యుత చాలా ఎంజాయ్ చేశాడు. జైంట్ వీల్, ట్రాంపోలిన్ స్లైడ్, వాటర్ పార్క్ అండ్ అదేదో కప్ అండ్ సాసర్ లాంటిది ఒకటి, ఇలాంటివన్నీ ఎగిరి ఎంజాయ్ చేసి కార్ ఎక్కి పడుకున్నాడు. అచ్యుత మండే అండ్ ట్యూస్డే ఆర్ట్ క్లాసెస్కి వెళ్తాడు. ఇది లాస్ట్ మినిట్ బ్యాటింగ్ అనమాట. మండే మధ్యాహ్నం కూర్చొని ఆర్ట్ హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. సాటర్డే సండే అసలుకే సార్ గారు చాలా బిజీ, ఆటలు పాటలు, వింటర్ ఉత్సవ్లు, ఇంకొకటి అని. సో ఇది లాస్ట్ మినిట్ బ్యాటింగ్ అనమాట. అందరూ స్టార్ గేజింగ్ చేస్తే మేము సన్ గేజింగ్ చేస్తాం మార్నింగ్ ఎర్లీ. ఇది అచ్యుత సీక్రెట్ హౌస్ వెన్ హీస్ ప్లేయింగ్ విత్ నాన్న. అచ్యుత ఈజ్ రేసింగ్ విత్ నాన్న. వింటర్ హాలిడేస్లో రోజు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేయాలన్నది నాకు అచ్యుతకి ఉన్న డీల్. సో మార్నింగ్ వాకింగ్, సైక్లింగ్ అన్నీ అయ్యాక ఇలా ఒక 3 rounds జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. అచ్యుతలో ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే మంచిగా చెప్తే వింటాడు. జబర్దస్తి చేస్తే లేదంటే బెదిరిస్తే అస్సలు లొంగడు. అదే మంచిగా చెప్తే వింటాడు. నాన్నతో క్యాచ్ ఆడడం అంటే చెప్పలేనంత సంతోషం. నాన్న మధ్యలో టైం ఇస్తారనమాట. 5 కౌంట్ చేస్తాను, నేను కదలను, నువ్వు వస్తావా పట్టుకుంటావా అని చెప్పి. పాపం శతవిధాలా ట్రై చేస్తాడు. కొన్నిసార్లు సక్సెస్ కూడా అవుతాడు.
ఈవినింగ్స్ ఫ్రెండ్స్తో ఆడుకుంటాడు కానీ వాళ్ళు ఏడుస్తే వీడు వెనక్కి వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏం చేయాలో అర్థం కాక. ఇప్పుడు మళ్ళీ కార్ట్ వీల్ ప్రాక్టీస్. చాలా కష్టపడుతున్నాడు, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. లెట్స్ సీ. రోజు కొద్దో గొప్ప హోంవర్క్ చేయాలి అన్నది కూడా మా డీల్ అనమాట. సో నాకు ఆఫీస్ టైంలో మధ్యాహ్నం పూట వాడు నా పక్కన కూర్చొని ఇలా హోంవర్క్ చేస్తాడు. ఇహ పరదాయక గోవింద, ఇహ రాజరక్షక గోవింద. థర్టీ ఫస్ట్ రోజు స్కేటింగ్ అయ్యాక టీవీ చూస్తూ వాడికి ఇలా గ్రీటింగ్ కార్డ్ చేయాలి అని ఐడియా వచ్చింది. వాడే ఒక 4-5 వీడియోస్ చూసి, అమ్మ నాకు ఈ మోడల్ నచ్చింది, నేను ఇలాగ గ్రీటింగ్ కార్డ్స్ చేస్తాను అని నా దగ్గరకు వచ్చాడు. సరే అని కొంచెం ఎంకరేజ్ చేసి, ఆర్ట్ వర్క్లో నేను హెల్ప్ చేస్తాను, నువ్వే రైటింగ్ డ్రాయింగ్ చేయాలి అంటే ఒప్పుకున్నాడు. Don't disturb us. And now it's already lunch time. Now it's time for sleep time. We have to stop sleeping procedures. తొందరగా ఈ బార్డర్స్ ఒకటి కంప్లీట్ చేసేసి పడుకుందాంలే. ఓకే. గ్రీటింగ్ కార్డ్ ఐడియాస్ అడిగితే వాళ్ళ నాన్న నేను రకరకాల ఐడియాస్ ఇచ్చాము. కానీ పాపం వాడు నిద్ర వస్తున్నా కానీ డెడికేటెడ్గా చేశాడు. No, only in the mornings you can sing. న్యూ ఇయర్ రోజు రష్ తక్కువ ఉంటుందని మాల్కి వెళ్ళాము. మాల్కి వెళ్ళి రవికి కొన్ని షాపింగ్ ఐటమ్స్ తీసుకొని అచ్యుత కాసేపు ఫన్ సిటీలో ఎంజాయ్ చేశాడు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ చూడగానే నేను మిస్టర్ ఐసీని అనుకుంటూ స్టార్ట్ చేశాడు. ఇప్పటిదాకా నాన్న కొడుకులు ఎంత బాగా ఆడుకుంటారో అని అనుకున్నాం కదా, కొట్టుకోవడం కూడా అంతే భయంకరంగా కొట్టుకుంటారు. చిన్నప్పుడు నేను మా అన్నయ్య 2 పందులు కొట్టుకున్నట్టు కొట్టుకునే వాళ్ళం అంట. ఇప్పుడు మా వాడు కూడా అలాగే తయారయ్యాడు.